హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ మోసం బయటపడింది. రియల్ ఎస్టేట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్లతో భారీ మోసానికి పాల్పడ్డారు నిందితులు. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ కేసులో కృతికా ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఎండీ శ్రీకాంత్ పై ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న 40 మంది బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. సార్ మాకు వాళ్ళకి సంబంధం లేదు. మాతో మాట్లాడు. నీ ప్రాబ్లం అది, మాది కాదు కదా. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు. సార్ వాళ్ళకి మాకు సంబంధం లేదు. రేపు రాకపోతే అట్లనే మాకు కూడా ఎట్లా ఏం చేస్తారు ఏంటి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, రియల్ ఎస్టేట్ మోసానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యశపర్ణ, మరొక రియల్ ఎస్టేట్ మోసము హైదరాబాద్ నగరంలో తెరపైకి వచ్చింది. ఫ్రీ లాంచ్ పేరుతో గతంలో చాలా మోసాలు జరిగాయి. ప్రస్తుతం మాత్రము కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అంటూ ఒక కంపెనీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇటు అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్లాట్లు నిర్మిస్తున్నాము, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మిస్తున్నాము. మెయిన్గా ఎల్బీ నగర్ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకొని కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ మొత్తం కూడా మాయమాటలు చెప్పాడు. అమాయక ప్రజల్ని మభ్యపెట్టి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్, బోడుప్పల్, నాల్గోల్, గడ్డి అన్నారం ఈ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీస్ వెంచర్స్ ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రీ లాంచ్ అంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాక ముందే మీరు డబ్బులు కడితే ఆ తర్వాత అది స్టార్ట్ అయ్యి ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా క్లిక్ అయిపోతే అక్కడ మీరు కొనే పరిస్థితి ఉండదు, రేట్స్ మొత్తం కూడా హైక్ అయిపోతాయి. కాబట్టి ముందస్తుగా ప్రాజెక్ట్ స్టార్ట్ కాక ముందే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మీకు ఫ్లాట్ ఇస్తాను, ఆ వెంచర్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ అయితే ఫ్లాట్స్ నిర్మిస్తామో అందులో మీకు కూడా ఇస్తాము అంటూ చాలా మందిని శ్రీకాంత్ ఈ విధమైన మాటలు చెప్పి మోసం చేసిన పరిస్థితి. సో చాలా మంది డబ్బులు కట్టారు. ఈ రోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 50 మంది బాధితులు ఈ కృతికా ఇన్ఫ్రా డెవలపర్ సంబంధించి డబ్బులు కట్టి మోసపోయిన దాదాపు 50 మంది కుటుంబాలు కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ఎదుట ఏం జరిగింది అనే దానిపైన చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా కూడా కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో శ్రీకాంత్ ఇదే విధమైన మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా కొంతమేరకు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అంటూ పెట్టుకొని దాని మాటన ఈ ఫ్రీ లాంచ్ అనే ఒక పదం వాడుతూ ఆ ఫ్రీ లాంచ్ ద్వారా పెద్ద మొత్తంలో కూడా ఇటు ఫ్లాట్స్ కావచ్చు, మెయిన్ గా మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఫ్రీ లాంచ్ అంటే ముందుగానే డబ్బులు కడితే అక్కడ రెగ్యులర్ గా వచ్చే రేట్ కంటే కూడా కాస్త తక్కువ వస్తుంది అనే ఆశ ఉంటుంది. సో ఆ ఆశని బేస్ చేసుకొని దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో పూర్తిగా అమాయకమైన ప్రజల్ని శ్రీకాంత్ ఆ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో మోసం చేసినట్లు ఇప్పటికే పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసిన సిట్యుయేషన్. ప్రస్తుతం బాధితుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఈ రోజు అయితే ఒక 50 కుటుంబాలు, 50 మంది ఫ్యామిలీస్ కూడా శ్రీకాంత్ బారిన పడి మోసపోయాము అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఇంకా 100 మంది బాధితులు కూడా ఉన్నారు అనే చెప్తున్నారు. మెయిన్ గా ఎల్బీ నగర్ సరౌండింగ్ ఏరియా, ఎందుకంటే ఒకవైపు ఇటు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కావచ్చు, హయత్ నగర్, ఎల్బీ నగర్, పెద్దాంబర్పేట్, ఇటు వస్తే ఉప్పల్ సంబంధించి ఉప్పల్ వరంగల్ హైవేకి సంబంధించి ఈ ఏరియాస్ ని టార్గెట్ గా చేసుకొని, ఎందుకంటే ఇటు ఉప్పల్ నుండి వరంగల్ హైవే పైన చాలా వరకు ఇటు గట్కేసర్ క్రాస్ అయిపోయిన తర్వాత ఫ్లాట్స్ కావచ్చు వీటన్నిటికి కూడా రెక్కలు వచ్చాయి. మొత్తం భూమి రేట్లు పెరిగిన క్రమంలో ఇలాంటి ప్లేసెస్ ని టార్గెట్ గా చేసుకొని వీటిని హాట్ కేక్స్ లా చూపిస్తే ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు అని ఆ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ భావించారు. సో అందుకే ఇలాంటి అవుట్స్కట్స్ లో అటు ఓఆర్ఆర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్ ని చెప్పుకుంటూ అక్కడ ఇటు వెంచర్లు కావచ్చు, లేకపోతే ఫ్లాట్స్ చేస్తున్నాము, సో అందులో ఫ్రీ లాంచ్ గా మీరు ముందు డబ్బులు కడితే మీకు ముందు ప్రియారిటీ ఉంటుంది, అందరికంటే తక్కువగా కూడా ఫ్లాట్లు ఇస్తాము అంటూ మాయమాటలు చెప్పి పెద్ద మొత్తంలో కూడా మోసాలకి పాల్పడిన ఘటన. సో ఈ రియల్ ఎస్టేట్ మోసానికి సంబంధించి ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో పాటు ఇటు బాధితులకు సంబంధించి ఎవరైతే పోలీస్ స్టేషన్ కు వచ్చారో శ్రీకాంత్ సంబంధించి అతని ఆగడాలపైన ఫిర్యాదు చేశారో బాధితుల
బాధితుల వివరణ తీసుకోవడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా ఎల్బీనగర్ పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటికే శ్రీకాంత్ సంబంధించి శ్రీకాంత్ రెసిడెంట్ కూడా ఎల్బీనగర్ సరౌండింగ్స్ లో ఉండడం వల్ల వెంటనే పోలీసులు అతన్ని క్యాచ్ చేసి అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ కి అయితే తరలించారు. పోలీసులు కూడా చెప్తున్నారు ఈ కేసు సంబంధించి ఇంకా చాలా మంది బాధితులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక పోలీసులు అయితే ఒకటే అపీల్ చేస్తున్నారు, ఎందుకంటే మెయిన్ గా ఇలాంటి అవుట్స్కట్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఇలాంటి కేసులు తరచుగా తెరపైకి వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఈ రియల్ ఎస్టేట్ మాటున అమాయకమైన ప్రజల్ని ఇల్లు ఆశ చూపి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇదే రకంగా ఫ్రీ లాంచ్ పేరుతో మోసాలకి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసగాళ్ల చేతిలో. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇల్లు అనేది అందరికీ ఒక కళలాగా ఉంటుంది. సో ఆ కళను నెరవేర్చుకోవాలి అనే ఆత్రంలో ఇలాంటి మోసగాళ్ళలో పడి మొత్తం డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫ్రీలాన్స్ కావచ్చు లేకపోతే కొన్ని బోగస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థల మాటలు నమ్మొద్దు, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయొద్దు అని పోలీసులు చెప్తున్నారు. సో ఫ్రీలాన్స్ పేరుతో జరుగుతున్న ప్రతి మోసం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు తాజాగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు లేకపోతే ఇటు అవుట్స్కట్స్ సంబంధించి కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో ఎండి శ్రీకాంత్ చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే అతను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినప్పటికీ కూడా ఇంకా బాధితులు తెరపైకి వచ్చి ఫిర్యాదు చేస్తే ఇతని ఆగడాలు మరికొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంబంధించి ఫ్రీలాన్స్ పేరుతో చేసిన మోసం కేసుకు సంబంధించి ఇంకా ఇన్ డెప్త్ గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అపర్ణ.